అందరికీ నమస్కారం. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన టాపిక్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన 2014లో పోటీ చేశారు. అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ 2019లో సీఎం అయ్యారు. అప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. 2024 తర్వాత ఆయన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. ఇప్పుడు 2014లో కానీ 2019 తర్వాత కానీ ఏ రోజు కూడా ఇండియా కూటమిని కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి కానీ ఏ రోజు ఆయన వెళ్ళలేదు. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా బీజేపీ సభ్యులను కలవడం, మోడీ గారిని కలవడం, అమిత్ షా గారిని కలవడం, ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇవ్వడం, ఒక పూలకొచ్చి ఇవ్వడం, ఒక సాల్లో కప్పడం, వచ్చేయడమే తప్ప ఏ రోజు కూడా ఎవరిని పట్టించుకోలే. కానీ 2024 ఎలక్షన్ తర్వాత 11 సీట్లకే పరిమితమైపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమన్నా భయం కలిగిందా? అసలు ఢిల్లీ ధర్నా అని కొత్త పాఠం అందుకొని ఢిల్లీ వెళ్ళి ఆయన సాధించింది ఏంటి, అసలు ఢిల్లీ వెళ్ళడానికి గల రహస్యం ఏంటనేది మనం వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అఘాయిత్యాల గురించి ప్రతి పార్టీకి, అంటే ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలకి, ఆ కూటమిలో లేకుండా ఇటు బీజేపీ కూటమి కాకుండా మధ్యస్థంగా ఉన్న పార్టీలకి, అలాగే బీజేపీకి కూడా ఆయన ధర్నా చేస్తున్నట్టు అక్కడికి మీరు వచ్చి నాకు సంఘీభావం తెలపండి అని చెప్పి అందరికీ ఆహ్వానం పంపారు. మ్యాక్సిమం అందరూ కూడా సపోర్ట్ చేశారు. కానీ ఇటు బీజేపీ వాళ్ళు, ఎందుకంటే టీడీపీ అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ వెళ్తే వీళ్ళు ఊరుకోరు కాబట్టి వాళ్ళు వెళ్ళరు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ ధర్నాకే వెళ్ళలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన తర్వాత ఆ సీఎం చైర్ కావాలని అడిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు. అక్కడి నుంచే విభేదాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి ఉంటే 2014లో కానీ 19లో కానీ 24లో కానీ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి ఉంటే మళ్ళీ ఆ బంధాలు ఎలా ఉండేదో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైతే రాలేదు. కానీ ఈ ఢిల్లీ టూర్లో ఆయన వెళ్ళి ఢిల్లీలో ధర్నా అని చేపట్టి ఆయన బలం అనేది పరీక్ష చేసుకున్నాడు. దీన్నే బల పరీక్ష అంటే, మనకి ఎంతమంది మద్దతు ఉంది, ఎంతమంది మనకి మద్దతుగా వస్తారో, మనం చేసే ధర్నాకే ఏ ఏ పార్టీలు సంఘీభావం తెలుపుతాయని ఒక అంచనాకు ఇప్పుడు ఈ టీడీపీ కూటమిలో ఈ జరిగే పరిణామాలు రాజకీయ హత్యలో లేకపోతే పర్సనల్గా చేసుకునేయో మొత్తం మీద కొంచెం నేరాలు అయితే పెరిగినాయి. నేను దానికి ఏం కాదన్నా. కానీ ఇక్కడ నేరాలు జరిగితే ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళి ఇక్కడ నోర్లు మూయించాలి, కానీ ఎక్కడికో ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే టీడీపీ జనసేన అనేవి ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమి పక్కన పెడితే బీజేపీ అనేది అక్కడ అధికారంలో ఉంది. అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిన ప్రయోజనం ఏముంది? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే చాలా తెలివిగా ఆలోచించారు. అక్కడికి వెళ్ళి మనం ధర్నా అంటే ఎంతమంది మనకు సంఘీభావం తెలుపుతారు, దాన్ని బట్టి మనం ముందుకు ఎలా వెళ్ళాలన్నది ఒక ఆలోచన. ఒకవేళ ఎవరో మద్దతు తెలపకపోతే ఆంధ్రప్రదేశ్లోనే చూసుకోవచ్చు అన్న ఒక విధానం కూడా ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెలివైన వారైనా, ఎంత తెలివిగా అడుగులు వేసినా బీజేపీ 2 ఆకులు ఎక్కువే చదివింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ధర్నా చేశారు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో వాళ్ళు, అంటే
బీజేపీ కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేక శక్తులన్నీ కూడా అక్కడ కూడబలుక్కున్నాయి. అంతే కదా. ఇప్పుడు దీనికి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ సంఘీభావం తెలిపారు. ఏ పార్టీ అయినా సరే ఎన్డీఏ భాగస్వామి ఏది కూడా అక్కడికి వెళ్ళలేదు, అక్కడ సంఘీభావాలని తెలపలేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఈ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అసలు మామూలుగా వాళ్ళ జోలికి వెళ్ళకుండా వాళ్ళ అధికారాన్ని కొంచెం చూపిస్తున్నారు ఏ రాష్ట్రంలోనైనా అని అనిపిస్తేనే వీళ్ళు ఢిల్లీలో పావులు కదుపుతారు. అక్కడ నుంచి సిబిఐ, ఈడీ ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లను పంపించి వాళ్ళని ఏ విధంగా తొక్కేయాలని ఆలోచించే పార్టీ బీజేపీ పార్టీ. నేనేం కొత్తగా చెప్పట్లేదు, ఇదంతా కూడా గత 15-20 సంవత్సరాల నుంచి జరిగేదే. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎదురు తిరిగితేనే బీజేపీ వాళ్ళు ఎలా అణగదొక్కాలని ఆలోచిస్తారు. కానీ ఒక శక్తిగా ఎదగాలి, ఎంతో కూటమిని పోగు చేసుకోవాలి, నా బలం ఏంటో నిరూపించుకోవాలి అని ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు 100% చేసే తప్పే. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీ మాట్లాడలేదు. అక్కడ ఎంపీలు కూడా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి అక్కడ పార్లమెంట్లో ఆ ఎంపీల సపోర్ట్ అవసరం అవుతుంది. ఒకవేళ ఏదైనా చెయ్యాలన్నా చెందాలన్నా మనకి ఇప్పుడు 300 సీట్లు పైబడే వచ్చినాయి, అంత అవసరమే పడదు. కానీ ఏంటంటే ఎందుకు ఒక పార్టీని పోగొట్టుకోవడం, దగ్గర 20 ఎంపీ సీట్లు పైనే ఉన్నాయి, వాటిని పోగొట్టుకోవడం ఎందుకు, అవి కూడా మన ఖాతాలో ఉంటే ఇంకా మన మెజారిటీ ఎక్కువ చూపించుకోవచ్చు కదా అన్న ఒక విధానంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు బీజేపీ ఇటు కూటమితోనూ అటు జగన్మోహన్ రెడ్డి గారితోనూ డబల్ గేమ్ అనేది చాలా అందంగా ఆడింది, చాలా బాగా ఆడింది. డబల్ గేమ్ ఇప్పుడు ఆడితే కనుక ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి బీజేపీని బలవంతంగా తోసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు ఏమి లేవు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఎలా నెగ్గుకు రావాలో నీకు తెలుసు. కానీ ఎటు తిరిగి ఎటు వచ్చినా ఎక్కువ కేసులు ఎదుర్కొనే వ్యక్తి, ఎక్కువ అభియోగాలు ఉన్న వ్యక్తి, ఎక్కువ ఛార్జ్ షీట్లు ఉన్న వ్యక్తి, ఎక్కువ అవినీతి అక్రమార్జనలో ఎక్కువ కేసులు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోకూడదు మనం. ఆయన వేసే అడుగు ఆయన కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఎవరైనా తన బల ప్రదర్శన చేయాలని అనుకుంటారు. నాకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు, ఎంతమంది నా వెనక వస్తారనేది టెస్ట్ చేసుకున్నారు, తప్పులేదు. కానీ ఆ టెస్ట్ వెనకాల జరిగే కోణం అనేది మరి ఆయన తెలుసుకునే ముందడిగేశారా లేకపోతే తెలియకుండా ముందడిగేశారా అన్నది తెలియదు. కానీ బీజేపీ అయితే ఖచ్చితంగా రియాక్ట్ అవుద్ది. ఆ ఢిల్లీ ధర్నా ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీకి ఎంత లాభమో తెలియదు, కానీ ఖచ్చితంగా నష్టం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వదిలేయండి, అది కొంచెంసేపు పక్కన పెడదాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం తప్పకుండా అది నష్టం కలిగించే విషయం. ఇప్పుడు చూడండి, కొన్ని రోజులు కూడా ఉండదు, ఇమ్మీడియట్గా సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు, ఇంకా ఏవేవైతే ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేల్కొంటారు. మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మేల్కొనేలా చేస్తుంది. ఖచ్చితంగా ఎదురుదాడికి దిగుతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నొక్కేయాలా, ఈయన మీద కేసులు ఎలా బలోపేతం చేయాలా, జైలుకి ఎప్పుడు పంపేయాలా అన్న ఆలోచనలోనే ఉంటారు. ఒక మనిషిని కట్టడి చేయడంలో బీజేపీ వాళ్ళు నెంబర్ 1. వాళ్ళు ఎంతటి వ్యక్తులనైనా సరే పార్టీలనే నిలువరించేస్తారు వాళ్ళు. అటువంటిది ఒక వ్యక్తిని నిలువరించలేరా? పైగా అన్ని కేసులు పెట్టుకొని ఆయన ముందడిగేశారు. వాళ్ళు మద్దతు తెలపడం అనేది చాలా సంతోషకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారి కోణంలో. కానీ ఇక్కడ జరిగే పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగానే ఉంటాయి. అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చూసొచ్చారు. ఎప్పటి కేసులు అయ్యి ఇప్పుడు దాకా లాక్కొచ్చారు. అయితే ఇప్పుడు అపోజిషన్లోకి వెళ్ళారు కాబట్టి, గెలవలేదు కాబట్టి, అవసరమైతే మళ్ళీ ఒక 20 నెలల్లో లేకపోతే ఒక 15 నెలల్లో జైల్లో ఉంటారు.
మళ్ళీ వస్తారు, మళ్ళీ పుంజుకుంటారు, మళ్ళీ ఓదార్పు యాత్రలు స్టార్ట్ చేస్తారు. అవసరమైతే 2029లో మళ్ళీ నెగ్గుకొస్తారు, కేసులు మళ్ళీ పక్కదోవే పట్టిస్తారు. అంటే కేసులు ఆయన మీద ఉన్నమాట వాస్తవం. అవి అభియోగాలు కావచ్చు, కొన్ని నిజాలు కావచ్చు. ఏది ఏమైనా సరే ఢిల్లీ ధర్నా అనేది ఇటు టీడీపీకి పెద్ద నష్టమేం కాదు నాకు తెలిసి. అయితే అక్కడ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నా సరే, ఎంతమంది సపోర్ట్ చేసినా సరే, ఎన్డీఏ కూటమిలో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా నష్టం వాటిల్లేలా చేస్తారు. అది తెలుసుకొని ముందడుగేస్తే చాలా బాగుండేది. ఇప్పుడు ఢిల్లీ ధర్నా అనేది నా దృష్టిలో చెప్పాలంటే కొంచెం రాంగ్ డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుద్దో ముందు. అది వెళ్ళే క్రమంలో మనకి వాళ్ళు ఈడీ, మీ సిబిఐ వీళ్ళందరూ వచ్చి ఆ కేసులు బలోపేతం చేసి ఈయన ఏమైనా ఇబ్బంది పెడతారా, లేకపోతే సరేలే ఎవరు అలా వదిలే సమస్య ఉండదు నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఢిల్లీ ధర్నాకే చాలా నష్టపోతారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.